కాశీ తర్వాత ఇంత మహోన్నతమైన గంగా హారతిని చూడటం ఇదే మొదటిసారి. ప్రతి నెల అమావాస్యన కర్ణాటకలో హుబ్లీలో ఉన్న ఈ సిద్ధారూఢ స్వామి మందిరంలో నిర్వహిస్తారు. సాయంత్రం 5 అయ్యేసరికి ఈ సెలయేరు నడి ఒడ్డున పూజా సామాగ్రి అన్నిటిని ఏర్పాటు చేయడం మొదలు పెడతారు. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది 5 గంటల నుండి 6 గంటల వరకు సాగుతుంది. ఇదే సమయంలో భక్తులందరూ మెల్లిమెల్లిగా సెలయేరు ఒడ్డుకు చేరడం మొదలవుతారు. అలా 6 గంటలకి పూజా సామాగ్రి మొత్తం తయారు చేసుకున్న తర్వాత గంగా హారతిని మొదలు పెడతారు. ఈ గంగా హారతి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సాయంత్రం 6 నుండి 7 వరకు జరుగుతుంది. అప్పటికి మా దగ్గర ఒక 200 సబ్స్క్రైబర్స్ కూడా లేదు. ఇలాంటి ఒక మహోన్నతమైన అవకాశం మాకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక 99.9% మనం ఎందుకున్నారా బాబు, మనం ఏం చేద్దామన్నా ఏమీ అవ్వదు అనుకునే వాళ్ళ మైండ్కి ఇది ఒక వ్యాలిడ్ ప్రూఫ్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు హ్యావ్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డూ ఇట్. సో ఇది మీరు మీ మైండ్లో ఉంచుకోండి. ఇక్కడ మనకు ఒక మ్యామ్ అయితే కలిసారు, ఈమె ఇంగ్లీష్ టీచర్ అంట. మన వర్క్ అయితే నచ్చి ఒక 500 రూపీస్ మనకి ఆఫర్ చేశారు. దాంతోపాటు అక్కడ మైక్లో ఇలాగ ఆంధ్రాలో వెళ్ళి వచ్చారు, ట్రావెలింగ్ చేస్తున్నారు, డాక్యుమెంటరీ సిరీస్ చేస్తున్నారు అని మా గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ కార్తిక్ అయితే చైర్మన్ సార్తో కలిసి సెలయేరు నడి ఒడ్డున షూట్ చేయడానికి వెళ్ళాడు. Guys, you won't believe, ఇది the best గంగా హారతి in India. కాశీ తర్వాత కర్ణాటకలో ఉన్న హుబ్లీలో సిద్ధారూఢ స్వామి ఆలయంలో వన్ ఆఫ్ ద బెస్ట్ గంగా హారతి I have seen in the life. ఈ అద్భుతమైన గంగా హారతి ఏదైతే ఉందో ఇది చూడడానికి 2 కళ్ళు చాలవు. అది మేము క్యాప్చర్ చేసి మీకు చూపించడం ఇంకా ఆనందంగా ఉంది.
शिल्पिनी विरोचनेरतिर्मम नवीन मेघमण्डले निरुद्धदुत्तरस्फुरद्गुनिशीथिनी तमां प्रबन्धबद्धकं दर मिलिम्प निर्झरीधरस्तनोतु